ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నా పూజా రూమ్‌నైతే నేను ఎలా సర్దుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఈ మిడిల్ రూమ్‌లో అయితే పూజా రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నా వీడియోస్ చాలామంది చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే నా వీడియోలల్ల ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోసే నేను పెడతానండి. వట్టి వట్టి వీడియోస్ అయితే నేను పెట్టను. కంపల్సరీగా మీకైతే ఎంతో కొంత యూజ్ ఉంటుందనే నేనైతే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే ఎలా సర్దుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను సెల్ఫ్‌లో అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఇలా వాటర్‌తో కడిగాను. కడిగిన తర్వాత మంచిగా కొంచెం పెయింట్ ఉంటే వేశానండి. ఇలా నేను వుడ్‌తో చేపించుకున్నానండి. వరంగల్‌లో ఉన్నప్పుడైతే ఇది అయితే మా క్వార్టర్స్‌లో అయితే చేశారండి. అయితే చేస్తే మేము కూడా చేపించుకున్నాము. ఇప్పుడు దీనికి కూడా పెయింట్ అయితే వేశాను. ఇలా బొద్దింకలన్నీ బాగా వస్తున్నాయండి. ఆయిల్ స్మెల్‌కి మళ్ళీ పొగ అంతా ఇట్లా మసిలాగా పట్టింది కాబట్టి అలా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మంచిగా సెల్ఫ్‌లలో అన్నీ సర్దానండి. ఇగ ఇలా సర్దిన తర్వాత కిందనైతే ఫోటోలకు నేనైతే ఈరోజు కవర్ వేశాను. అవన్నీ వాష్ చేశానండి. అందుకోసమనే ఈరోజు వట్టి కవర్ వేశాను. తర్వాత క్లాత్ అయితే వేస్తున్నానండి. ఇదైతే నేను సర్దిందైతే సంకష్ట రోజైతే నేను ఇవన్నీ సర్దుకున్నానండి. ఆ రోజు మంచి రోజు కాబట్టి నేను సర్ది మంచిగా ఈ ఫోటోలన్నీ శుభ్రం చేసి ఇలా బొట్లు, కుంకుమ అన్నీ అలంకరించాను. పూలతో అలంకరించిన తర్వాత ఇక దీపారాధన చేసి అయితే ఆ రోజు పూజ చేసుకున్నాను. ఆ రోజైతే నేను ఇలా క్లీన్ చేసి పెట్టానండి. ఎందుకంటే శ్రావణ మాసం దగ్గరలో ఉంది కదా అని అన్నీ ఒకేసారి కావండి. మళ్ళీ మనకు లేడీస్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకోసమనే నేను ముందే ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటానండి. పూజా రూమ్ అయితే కంపల్సరీ ముందే చదువుతాను. తర్వాత ఏ పని చేసుకున్నా కూడా మనకి ఏం కాదు. కానీ ఇలా అన్నీ చదివిన తర్వాత దీపారాధన అయితే చేశాను. ఇక ఆ రోజైతే ప్రసాదంగా అయితే మార్నింగ్ చేసిన పూజ కాబట్టి ఇలా ఒక జామకాయ మాత్రమే పెట్టాను. ఈవినింగ్ టైంలో అయితే స్వీట్ చేసి పెడతానండి. ఆ రోజైతే కంపల్సరీగా మంచిగా పూజ చేసుకుంటాను. సంకష్ట రోజు అయితే నాకు ఫాస్టింగ్ ఉంటుందండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఒక 6 ఇయర్స్ వరకు ఫాస్టింగ్ ఉన్నాను, కానీ ఆరోగ్యం సహకరించక అయితే వదిలిపెట్టాను. మళ్ళీ మొన్న జనవరిలో వచ్చింది కదా మంగళవారం, ఆ రోజైతే సంకష్ట ఒక పొద్దు అయితే పట్టుకున్నానండి. ఆ రోజు ఇక అందుకోసమే నేను ఇలా మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానండి. ఇక అంతా చదివిన తర్వాత పూజ చేసుకున్నాను. చాలా టైం పట్టిందండి. 2-3 అవర్స్ పట్టింది ఇవన్నీ చదివి కడిగి పెట్టడానికైతే. నాకైతే అలా సర్దుకున్నాను. సర్దుకున్న తర్వాత అయితే ఇక ఇక్కడ ఉండే క్లాతులన్నీ వాష్ చేశాను. పైన మ్యాట్స్ ఉండే అండి. మ్యాట్స్ కూడా పూజకు యూజ్ చేస్తాను కింద వేసుకొని. అప్పుడైతే అన్నీ వాష్ చేసి పెట్టానండి. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానండి. అందుకోసమే ఇల్లంతా చాలా క్లీన్ చేస్తానండి శ్రావణ మాసంలో. ఎందుకంటే చాలా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఇక అవన్నీ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయడం లేదండి. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసేది పెట్టామనుకోండి చాలా టైం తీసుకుంటది వీడియో తీసుకుంటూ చేస్తే అని. నేనైతే మామూలుగానే చిన్న చిన్నవి ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే చేస్తున్నానండి. ఇక ఇప్పుడే శ్రావణ మాసంలో బ్లౌజులు కూడా నాకు కొంచెం ఎక్కువనే వస్తాయండి స్టిచ్చింగ్ చేయడానికైతే. ఇక అందుకోసమనే నాకు ఇవన్నీ పనులు చేసుకుంటూ బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకుంటూ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇంపార్టెంట్ అనిపించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే ఇలా క్లీన్ చేసుకున్నానని ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇక్కడైతే పూజ చేయడం కంప్లీట్ అయిందండి. ఇక కంప్లీట్ అయిన తర్వాత నేను వాష్ చేశాను, కానీ వాష్ చేసినవి అయితే చూపించలేదండి. ఇక్కడైతే మొత్తం బయట దండం మీదనైతే ఆరేసాను. ఇవన్నీ ఆరిన తర్వాత ఇక మడత పెట్టి లోపల పెట్టేసుకుంటే నాకైతే ఇదైతే పెద్ద పని అండి ఇంట్లో అన్నిటికంటే. ఈ ఫ్లవర్స్ కూడా అన్నీ వాష్ చేసి పెట్టాను. ఇవైతే ఇక శ్రావణ మాసంలో మాత్రం యూజ్ చేస్తానండి దేవుడి దగ్గర. ఇక తర్వాత అయితే పైన కవర్లో పెట్టేసి పెడతానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.